మొన్న ఒక ప్రియురాలి విషయం, అంతకు ముందు రోజు వైఫ్ ఉండంగానే విడాకులు ఇవ్వకుండా 18 years నుంచి వెళ్ళి కంటిన్యూ అవుతుంటే ఒక చైర్మన్ టీడీపీకి సంబంధించి, ఒకరేమో జనసేనకు సంబంధించి, ఒక చైర్మన్ టీడీపీకి సంబంధించి సీన్ కట్ చేస్తే ఇవాళ హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఎంపీ, ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత పాజిటివ్ వచ్చిందని ఒకసారి, నెగిటివ్ వచ్చిందని ఒకసారి, యూరిన్ టెస్ట్కి పంపించేస్తే వాటర్ కలిపిచ్చేసాడు అనేసి ఇట్లా రకరకాల రూమర్స్. ఏంటి నేతలు ఎందుకు అంటే ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు ఆ సేవలను విస్మరించి ఇలాంటి అంశాల మీద కార్నర్ అవుతున్నారు? అంటే దీన్ని మనం ఎలా వ్యాఖ్యానించాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి సంధ్య గారు. ఎందుకంటే ఎవరినైతే మనం రోల్ మోడల్స్గా, లేకపోతే ఎవరినైతే ఏ ప్రజాప్రతినిధులనైతే మనం అసలు మనల్ని పరిరక్షిస్తారని మనం ఎన్నుకుంటామో వాళ్ళే ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటే ఇవి రేపు దేనికి దారి తీస్తాయి, ఎక్కడ దాకా ఎంత దూరం వెళ్ళిపోతుంది? నియోజకవర్గానికి ఆయన్ని పంపించి ఎక్కడ మైదుకూరు నుంచి తీసుకొచ్చి ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించి అక్కడ ఆయనకి ఘన విజయం కట్టబెడితే ఆయన వేళ ఇక్కడ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఆ తర్వాత మళ్ళీ ఆయన తానేమీ చేయలేదని, ఏమీ సంబంధం లేదని ఒక వీడియోని విడుదల చేయటాన్ని మనం ఏ విధంగా పరిగణించాలో అర్థం కావట్లా. ఆ మధ్య మీకు గంజాయి బ్యాచ్ అని చెప్పి గంజాయితో పట్టుబడ్డారని చెప్పి మీకు రోడ్డు మీద యువకుల్ని పోలీసులు ఎలా చితకబాదారో మనం ఆ వీడియోని, అది ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అసలు ఆ బాధటం చూస్తే అసలు వాళ్ళు చేసింది చిన్న తప్ప పెద్ద తప్ప పక్కన పెట్టి వాళ్ళని కొట్టడం వెంటనే ఆపితే బాగుండును అనిపించే స్థాయిలో పోలీసులు వాళ్ళకి దేహశుద్ధి చేసిన విషయం మనకు తెలుసు. మనం ఇంకా వీడియోని మర్చిపోలేదు ఎవరు. అంటే ఒక సామాన్యుడైతే ఇలా దేహశుద్ధి చేసి వాడికి బుద్ధి చెప్పి వాడి నడి రోడ్డు మీద అలా కూర్చోబెట్టి వాడిని దండించడం సాధ్యమవుతుంది. ఒక ప్రజాప్రతినిధిని అయితే మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశం ఉందా అని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు ఆలోచించాల్సినటువంటి ఒక పరిస్థితి, ఆవేదన చెందాల్సినటువంటి ఒక పరిస్థితి. ప్రజలు మేము ఇటువంటి నేతలన్నా మేము ఎన్నుకుంది అని చెప్పి ఆక్రోశించేటటువంటి ఒక పరిస్థితి ఉంది ఇవాళ. ఎందుకంటే తమ నేతని తాము కాపాడుకుంటున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఆయన ఎప్పుడు సీరియస్ అవుతారు నేతల మీద. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆ నేత మీద ఫైర్ అయిన ముఖ్యమంత్రిని వార్తలు మనం రోజు చూస్తుంటాం, వస్తూ ఉంటాయి. వారికి పిలిచి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అంటారు. పిలిచి ఆయన లోపల ఏం వార్నింగ్ ఇస్తారు ఏంటో మనకు తెలుసు. వెలుపలకు వచ్చినటువంటి వాళ్ళకు తెలిసేటువంటి వార్నింగ్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. ఈసారి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోమని చెప్తారు, దొరకకుండా చూసుకోమని చెప్తారు తప్ప అదే వార్నింగ్ అనమాట. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకునేదానికి అధినేతను మనం నిందించడానికి ఏం లేదు. నిందించడానికి వాస్తవంగా లేదు, కానీ వీళ్ళకు బాధ్యత ఉండాలి. అది మెయిన్ థింగ్. వీళ్ళకి సామాజిక బాధ్యత ఏమైపోయింది? ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఒక ఆల్మోస్ట్ ఆల్ మీరు హైదరాబాద్ శివార్లలో మీరు ఒక ఫామ్ హౌస్లో దొరకడం కాకుండా ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఉన్నతాధికారుల మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు ఫైర్ చేయటం, కాల్పులు చేయటం అనేది ఎంత పెద్ద సంఘటన, అది ఎంత పెద్ద ఉదంతం, అది ఎంత పెద్ద దృష్టాంతం. ఇది దీనిని చాలా సింపుల్గా తీసుకువెళ్ళిపోయి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేశారంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? లేనంటే మీకు అక్కడ జరుగుతున్న పార్టీ తెలుసా సార్? డ్రింక్ పార్టీ అనుకోండి, సోషలైజ్గా మనం ఫామ్ అయ్యాము, సరే సత్సంబంధాలు ఉండడం వేరే విషయం. మీకు ఇక్కడ డ్రగ్స్ కనిపిస్తున్నప్పుడు అనేది మీరు వారించాలి. నేను ఇక్కడ ఉండలేను అనేసి బయటకు వచ్చి ఉంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అయిపోయేది. కానీ అది మీరు అక్కడ కంటిన్యూ అవ్వడము, కాల్పులు జరపడము, పక్కా ఇన్ఫర్మేషన్ తోటి రైడ్ చేయడము, మీరు దొరికిపోవడము, దొరికిన తర్వాత మీరు ఎన్ని సమాధానాలు చెప్పినా కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వద్దనుకొని కూటమికి అధికారం కట్టబెట్టినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు ఏ అస్త్రం దొరుకుతుందా అని అంటూ ప్రతిపక్షము కాచుకొని కూర్చుంటుంది. మీరే స్వయంగా అస్త్రాలు ఇస్తూ ఉంటే ఎవరు ప్రతిపక్షం కాచుకుని ఉన్నారా లేకపోతే ప్రజలు ఎదురు చూస్తున్నారా కాసేపు మనం పక్కన పెడితే, ఇక్కడ విషయం ఏంటంటే మీరు గత ప్రభుత్వాన్ని మీరు పదే అదే పనిగా చిన్నది చితకది దొరికినది పట్టుకొని ప్రతిదీ మీరు నిందిస్తూ, మీరు విమర్శిస్తూ, ప్రతిదాడి చేస్తూ చేసినటువంటి విషయాలు ఎవరు మర్చిపోలేదు. ఇంకా అటువంటివి పునరావృతం కావనే కదా మీకు అధికారం కట్టబెట్టింది కూటమికి. కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద పాత్ర పోషించారు, చాలా ప్రాధాన్యత గల పాత్ర ఆయన పోషించారు సామాజిక కోణంలో తీసుకుంటే. వచ్చిన తర్వాత ఏంటంటే ఇది సస్యశ్యామలమైనటువంటి ఒక పరిపాలన, సుభిక్షంగా ఒక పరిపాలన అందుతుంది, పురోభివృద్ధి సాధిస్తుంది, ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది. సామాజికంగా ఆయా సామాజిక వర్గాల నుంచి ఎంతోమంది కొత్త యువ రక్తం రాజకీయాల్లోకి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇవాళ శాసనసభలోకి, లోక్సభలోకి ప్రవేశించారు.
వాళ్ళందరూ కూడా దీనిని పురోగాములుగా వీళ్ళు పురోభివృద్ధి వైపు పయనింపజేస్తారని మనం చాలా ఆశలు పెట్టుకున్నాం. ఆశల్ని అడియాసలు చేస్తూ 1, 2, 3 సంఘటనలు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు, ఫైర్ అయ్యారు, వార్నింగ్ ఇచ్చారు, కమిటీ వేశారు. ఇది ఏం కమిటీ, దాన్ని ఎంక్వైరీ కమిటీ వేశారంట. ఇది నిజాలు తేల్చండి అని చెప్పారంట. ఏం తేలుస్తారు నిజాలు? అన్నిసార్లు అక్కడ పాజిటివ్ అని చెప్పేసి వాళ్ళు ఏమైంది, ఏం తెలిసింది, ఏమైంది? ఇప్పుడు ఏదో టెంపుల్ చైర్మన్ ఎమ్మెల్యే గతంలోనే కంప్లైంట్ ఇస్తే వైఫ్ మేము చూసుకుంటామమ్మా అని చెప్పేసి అన్నారు. చైర్మన్ దగ్గర కూర్చోబెట్టారు. మొన్న రెడ్ హ్యాండెడ్గా దొరకబెట్టేసింది, మీడియాకి ఎక్కేసింది. మేము చెప్తే వినలేదు, 8 సంవత్సరాలు అవుతుంది, మాకు విడాకులు ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇంకో ఆడతో ఉంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అనేసి అని తెర మీద తీసుకొచ్చేసింది. అతను టెంపుల్ చైర్మన్ అంట. అయిపోయింది కదా, దేవుడి ప్రతినిధి అయిపోయింది. అది రాజ్యం పోసుకుంటూ ఉండగానే వెంటనే ఎంపీ, అందులోనూ గంజాయికి ఉక్కుపాదం మోపుతాము అనేసి అని ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో వస్తున్నప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ మీద మీరు ఏవైతే నిందలు వేశారో మీ ఎంపీయే కన్జ్యూమ్ చేస్తున్నట్టు దొరికిపోవడం, అక్కడ ఆయన ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పక్కన పెడితే డ్రగ్స్ ఉన్న పార్టీలో ఉండడము అన్నది అయితే పెద్ద మైనస్ అయిపోయింది కదా. అది దొరికిపోయారు మీరు, నిస్సిగ్గుగా నిర్లజ్జగా దొరికిపోయారు. నాకు సంబంధం లేదండి, జస్ట్ పార్టీలో ఒక వీడియో రిలీజ్ చేస్తే ఇవాళ రేపు మీరు అక్కడ ప్రైవేట్గా తీసుకున్న ఫొటోస్తో సహా బయటకు వచ్చేసాయి. కాబట్టి మీరు ఎంత కప్పిపుచ్చుకున్నా దాన్ని అయితే మహా అంటే ఇప్పుడు ఏంటిది మళ్ళీ ఇది మర్చిపోవడానికి ఇంకోటి పెద్ద గీతగా వస్తే అప్పటిదాకైతే మీరైతే వార్తల్లో ఉండిపోతారు కదా. మళ్ళీ ఎప్పుడైనా మీ విషయం తెర మీదకి వచ్చినప్పుడు ఇదైతే ప్రతిసారి ఇది గుర్తుకొస్తుంది, హైలైట్ చేస్తూ ఉంటూనే ఉంటారు కదా. గుర్తు చేస్తుంది మీడియా, గుర్తు చేయకుండా అయితే ఉండదు కదా. చూద్దాం, ఇప్పటికైనా బాధ్యత ఎరిగి నేతలు ఏం చేస్తున్నాము ఏం చేయకూడదు అనేది గుర్తెరిగి ముందుకెళ్తే అందరికీ మంచిదే. మరి అలాంటి ఆలోచన చేస్తారో లేదో చూడాలి. రాజీనామా చేయాలి, అది జరిగిన పని లేదు. బాధ్యత వహించాలి, నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేస్తేనే, ఇప్పుడు ఆయన చేస్తేనే కూటమికి ఈ కళంకం అంటకుండా ఉంటుంది. సింపుల్ గా మార్నింగ్ పాజిటివ్ వచ్చేసి స్టేషన్ బయలు ఇవ్వంగానే ఆటోమేటిక్గా ఇక్కడ అర్థం అయిపోయింది.